కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, జగన్ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మైక్ ఇవ్వరు తనకు, అలాగే అందుకోసమనే ప్రత్యక్ష హోదా ఇవ్వకపోతే, ప్రత్యక్ష పార్టీ హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఆయన భీష్మించి కూర్చోవడము, ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలాగా అనిపించట్లేదా? చిన్నపిల్లల చేష్టలు కాదు, ఒక బాధ్యతారహితమైనటువంటి వైఖరి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 5 సంవత్సరాల పాటు అధికారంలోనూ, అంతకుముందు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధమైనటువంటి సాకులతోటి సభకు రాకపోవడం అనేటువంటిది ప్రజల పట్ల, తనని ఎన్నుకున్నటువంటి నియోజకవర్గం లేదా తన పార్టీకి ఓటు చేసినటువంటి 40% మంది పౌరుల పట్ల ఒక విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది నా అభిప్రాయం. అయితే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వైఖరిని తీసుకున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. 5 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఒకటి. రెండోది, ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ మీద వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలను కూడా రచ్చరచ్చ చేసి మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత ఇష్టం వచ్చినట్టు తిట్టించినటువంటి వ్యవహారం. చివరికి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే, అసెంబ్లీలో కూడా ఆ విధంగా చేస్తూ ఉంటే ఆయన ఏమి నివారించకపోగా దాన్ని ఎంజాయ్ చేసినటువంటి తీరు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో పార్టీలు చూసాయి, ప్రజలు కూడా చూశారు. అందువలన ఇప్పుడు ఆయన గనక సభకు వచ్చేట్లయితే అదే పునరావృతం అయ్యి ఆయన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఉందా లేదా అనేటువంటిది కాదు. సభలో జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే, లేదా ఆయన ఏదైనా ప్రభుత్వం మీద విమర్శలు చేసేట్లయితే మీ సంగతి ఏమిటి, మీ బండారం ఏమిటి అని చెప్పేసి మూకుమ్మడి దాడి చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆయన అసలు సభనే బహిష్కరించడం అనేటువంటిది ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి అసలైన కారణం అనేది నా అభిప్రాయం. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరిస్తున్నట్టే అవుతుంది కదా ఇది. అంటే 11 మంది 151 మంది ఆ నెంబర్ కాస్త 11కు పడిపోవడమే ప్రజలు నిన్ను వద్దు అనుకున్నటువంటి విషయం తేటతెల్లమవుతుంది. అలాంటప్పుడు 11 నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని నమ్మి అసెంబ్లీకి వెళ్ళి మా తరపున మీరు రిప్రజెంట్ చేయండి, పోరాడండి అని చెప్పి నమ్మి ఓట్లేసిన ప్రజల్ని వీళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, ధిక్కరిస్తున్నట్టేగా. డెఫినెట్ గా ధిక్కరించడం కాదు, బాధ్యతారహితం కూడా. గతంలో తమిళనాడులో డిఎంకేల పరిస్థితి కూడా ఒక దశలో ఇదే విధంగా, అంటే అత్యంత కనిష్టమైనటువంటి సంఖ్యలోనే ఎన్నికైనప్పటికీ వాళ్ళు ఎంత శత్రుత్వం ఉన్నా, డిఎంకే, కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయపరమైన శత్రుత్వం ఉన్నా కానీ ఈ విధంగా మేము సభకు రాము, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము మాట్లాడము అనేటువంటి పరిస్థితి ఆనాడు లేదు. అందుకని ఇది ఒక కొత్త పరిస్థితి భారత రాజకీయాల్లోనే. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఒక కొత్త పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేదా చివరికి వైసీపీకి కానీ ఏమాత్రం అది ఉపయోగపడేటువంటిది కాదు. ఇంకా వైసీపీ దిగజారడానికి కూడా అవకాశం ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఆయన ఇంకొకటి ఏంటి, నేను అసెంబ్లీకి రాను, బయట నుంచి ప్రశ్నిస్తాను అంటున్నాడు. బయట నుంచి ప్రశ్నించడానికి మీకు అసెంబ్లీ సభ్యత్వమే అక్కర్లేదు. షర్మిల గారు చెప్తుంది అదే, లేదా మిగతా పార్టీల వాళ్ళు చెప్తుంది కూడా అదే. మీరు ఆ సభలో అడగకుండా, సభకు రాకుండా బయట నుంచి ఎవరైనా ప్రశ్నించవచ్చు. సభ్యులు కాని వారు ఎవరైనా ప్రశ్నించవచ్చు. సభ్యులో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలన్నీ బయటనే కదా ప్రశ్నిస్తూ ఉంటాయి. వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముంది? అందువలన ఒక విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కావాలంటే మీరు రాజీనామా చేయండి, మేము సభకు వెళ్ళాలన్నటువంటి వాళ్ళు సభ్యత్వం ఎందుకు మీకు? షర్మిల గారు ఎరిగినా లేకపోతే ఇతర ఎవరు అడిగినా కానీ ఇదే సమస్య. రైట్. ఓకే కోటేశ్వరరావు గారు, అంటే స్పీకర్కి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాదాపుగా 2 నెలల పాటు కంటిన్యూస్గా అసెంబ్లీ సెషన్స్కి కనుక అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అది నిబంధనల్ని చూడాల్సి ఉంది. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ
మధ్యలో కొంతకాలం సభకు హాజరయ్యి దీర్ఘకాలం సభకు హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. 6 నెలలకు ఒకసారి సభకు సమావేశాలు జరుగుతాయి. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటి దానిలో ఆయన సభకు హాజరయ్యారు. మామూలు లాంఛనంగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినటువంటి ఓతు తీసుకున్నారు. అందువల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి ఇది. అందుకనే నేను ఒక కొత్త పరిస్థితిని ఆయన సృష్టించారు. గతంలో అనేక అంశాల మీద కోర్టుకు వెళ్లి అనేకమైనటువంటి స్పష్టతలకి ఆయన కారుపోయాడు. అదే విధంగా ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కాకపోతే అసెంబ్లీ ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి వేతనాలు కానీ అలవెన్సులు కానీ ఇవ్వాలా? ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎక్కడైనా సమ్మె చేస్తే నో వర్క్ నో పే అనేటువంటి విధానాన్ని అమలు జరుపుతున్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఏదైనా అనారోగ్య కారణాలతోటి రాలేదు, మినహాయింపు కోర్టు, అది వేరు. కానీ ఇది ఇక్కడ సందర్భం అది కాదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక నేను సభకు రాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటించారు. అటువంటి వ్యక్తికి సభ్యత్వం ఎందుకు, సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉన్నదా అనేటువంటిది న్యాయ నిపుణులు పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నా అభిప్రాయం ప్రకారం అయితే అది తర్వాత చూడొచ్చు. వేతనాలు కానీ అలవెన్సులు కానీ పూర్తిగా కట్ చేయాలి అలాంటి వాళ్ళకి, ఎవరికైనా సరే ప్రకటించి చేసినటువంటి వాళ్ళు. ఆ పనైనా స్పీకర్ చేస్తారా, అటువంటి అధికారం ఉందా లేదా అనేటువంటిది నిబంధనల్ని పరిశీలించాల్సి ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.